ఇప్పుడు ఏమైంది తాతయ్య? ఏమవటం ఏంట్రా? మొన్ననే డాక్టర్ కృష్ణప్రసాద్ గారింటికి వెళ్ళి నీకు పెళ్లి సంబంధం కుదుర్చుకొని వచ్చామని తెలుసు కదా. అయినా ఎవరిదో పెళ్ళినట్లు అసలు ఏమీ పట్టించుకోకుండా అంటీ ముట్టనట్లుంటావేంటి? ఏంటి ఆ విషయం గురించి ఒక మాట కూడా అడగవా? అది నాకు నచ్చింది, ఇది నచ్చలేదు, అది కావాలి, ఇది వద్దు అని ఏదో ఒకటి చెప్పాలి కదా. నువ్వు అలా ఉంటే మేమేమర్థం చేసుకోవాలి? చూడు గౌతమ్, నీకు సంబంధించింది ఏదైనా ఎవరు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా నాకు మాత్రం అన్ని గుర్తుంటాయి. రేపు నా మనవడి పుట్టినరోజు అంటే సాక్షాత్తు తమరి పుట్టినరోజు. అదన్నా గుర్తుందా? గుర్తుంది తాతయ్య. సంతోషం. నీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని లేదు తాతయ్య, ఏదో సింపుల్ గా. నాన్ సెన్స్. నువ్వు అనుకోవటం ఏమిటి? ఈ సోమేశ్వరరావు మనవడి పుట్టినరోజు నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది. అది ఎంత గ్రాండ్ గా ఉండాలంటే పుట్టినరోజే ఇలా చేస్తే పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తారోనని పార్టీకి వచ్చిన వాళ్ళందరూ చెవులు కొరుక్కోవాలి. మనమేంటో, మన హోదా ఏంటో, గౌరవ ప్రతిష్టలేంటో రేపు జరగబోయే పార్టీలో కృష్ణప్రసాద్ ఫ్యామిలీకి తెలియాలి. అందుకనే రేపు వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉండాలి. అండర్స్టాండ్? లేదు తాతయ్య, నా బర్త్డే మీరు చెప్పినట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు రేపు అర్జెంట్ వర్క్ ఉంది. ఒక ఎంక్వైరీ కోసం వైజాగ్ వెళ్ళాలి. నువ్వెన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. రేపు నీ బర్త్డే అని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాను. నువ్వు ఉంటున్నావు అంతే. అమ్మా కమలా, మావయ్య నువ్వైనా చెప్పు నీ కొడుక్కి. అలాగే మావయ్య, నేను చెప్తాను. రేపు వాడు ఉంటాడులేండి. అమ్మా, నువ్వింకేం మాట్లాడకు గౌతమ్. రేపు నువ్వు ఇంటి దగ్గరే ఉంటున్నావు. సరే అమ్మా, నీ ఇష్టం. రే ధనా, గౌతమ్ నా మాట నీ మాట వినకపోయినా వాళ్ళ అమ్మ చెప్పింది మాత్రం వింటాడు. పిల్లల్ని కంట్రోల్లో పెట్టడం ఎలాగో కమలం చూసి నేర్చుకో. అక్క వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు ఎక్కడా? వద్దు వద్దు అన్నా బావగారు బావగారు అని పిలిచి మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నేను కాదక్క, నువ్వే సాధించావు. మేడం, మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. సార్ రాలేదా? నేనైతే వచ్చేసాను. ఆయన వస్తారో లేదో ఆయన ఇష్టం. అదేంటక్క అలా అంటున్నావు? అవును, నువ్వు నన్ను భోజనానికి రమ్మని పిలిచావు, నేను వచ్చాను. ఆయన వస్తేనే నాకు భోజనం పెడతావా ఏంటి? అది కాదక్క, మీ ఇద్దరికి మేమిద్దరం కలిసి తృప్తిగా భోజనం వడ్డించాలని మా కోరిక. స్టేషన్లో ఏవేవో పనులుంటాయి కదా, అవన్నీ చూసుకుని తీరిగ్గా వస్తారనుకుంటా. అదేంటి, నువ్వు వచ్చేటప్పుడు బావగారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? అరే, ఫోన్ చేసి ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత మీది. అర్థమైంది. ఇప్పుడు కూడా బావగారిని పిలవాల్సిన బాధ్యత మనదేనంటండి. మరి మీదే. ఫోన్ చేసి పిలుచుకోండి. చెయ్యండి. రాజుగారు చెప్పండి సార్, చెప్పండి. రాజుగారు చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. ఏం లేదు.
సార్ ఈ కంప్లైంట్ ఒకసారి చూడండి సార్. ఏ కంప్లైంట్ లేదు ఏమీ లేదు బా బా. రాజ్ గారు, నిన్న మా ఆవిడతో ఈ పొడుపు కథ గురించి డిస్కస్ చేశాను. అవునా? ఏం చెప్పింది మా చెల్లెమ్మ? నోరు మూసుకొని పడుకోమని చెప్పింది. కరెక్ట్ గానే చెప్పింది. అయినా నేను నిరుత్సాహపడలేదు రాజ్ గారు. రాత్రంతా నా బుర్రకి బుద్ధికి పదులు పెట్టాను. ఎలా పదును పెట్టారు? తలకాయ సిమెంట్ రోడ్డుకేసి కసాకసమని రుద్దారా? రాజ్ గారు, సారీ సారీ సారీ. నీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. నాకంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని లేదు తాతయ్య. ఏదో సింపుల్ గా. నాన్ సెన్స్. నువ్వు అనుకోవటం ఏమిటి? ఈ సోమేశ్వరరావు మనవడి పుట్టినరోజు నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది. పట్టు వదలని విక్రమార్కుళ్ళ పొడుపు కథపై రాత్రంతా దండయాత్ర చేశాక ఫైనల్ గా నాకు ఒకటి అర్థమైంది. ఆన్సర్ కనిపెట్టేశారా? కనిపెట్టేశాను రాజు గారు. ఏంటి మాధవ్ గారు ఆన్సర్? అమ్మా, అంత ఈజీగా చెప్పేస్తానా? రాత్రంతా రక్తం చిందించి మరీ ఆన్సర్ కనుక్కున్నాను. డైరెక్ట్ గా సార్కి చెప్పి ఆయనతో శభాష్ అనిపించుకుంటాను. మరి లేట్ ఎందుకు? పద తన్నిచ్చుకుందరు గాని. ఏంటి రాజు గారు? శబాష్ అనిపించుకుందరు గాని. నాకు వేరేలా వినబడిందే. వేరేగా వినబడినప్పుడు మనం వినబడినట్టుగా ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. క్వశ్చన్ వేయకూడదు. పదండి. సార్ సార్, ఏంటి మాధవ్ గారు? ఝాన్సీ మేడం చెప్పిన దాని ప్రకారం మీరు నాకు మేనమామ అవుతారు కదా సార్? అయ్యో, మేనమామే అవుతారు, అదే ఆన్సరు. సార్, మీరు నాకు మేనమామ అవుతారు కాబట్టి ఝాన్సీ మేడము అమ్మమ్మ అవుతుంది కదా. అమ్మమ్మ? అడ్డదిడ్డమైన వరుసలు కలిపి నాకు చిరాకు తెప్పించకండి. అవతలకు బండి. సార్, రాజుగారు, అది నా ప్లేసు. సార్ కూర్చోండి. కూర్చోండి మాధవ్ గారు. షేబాష్ అనిపించుకుంటా అన్నారు, చీ కొట్టించుకుని వచ్చారు. అయినా అమ్మమ్మ అవడం ఏంటండి అసహ్యంగా? రాత్రి ఆలోచించినప్పుడు అదే కరెక్ట్ అనిపించింది. ఏది అమ్మమ్మ వరుస? అవును. ఇంకా నయం, పక్కింటి ఆంటీ వరుస అనలేదు. హలో సార్, బయలుదేరారా? లేదు శ్రీధర్, ఇంకా స్టేషన్లోనే ఉన్నాను. త్వరగా రండి సార్, మీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఓకే, 5-10 minutesలో బయలుదేరుతాను. ఓకే సార్. హాయ్ రాజన్నయ్య. హాయ్ మాధవన్నయ్య. హలో. 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 ఏంటి మాధవన్నయ్య డల్గా ఉన్నారు? నిన్న మాధవ్ గారిని ఒకరు పొడుపు కథ దారుణంగా పొడిచారు. దానివల్ల ఇలా దీనంగా అయిపోయారు. పొడుపు కథ ఏంటి? దాని కథ? అది కథ కాదు, వ్యధ. ఏం పర్వాలేదు, నేను సాల్వ్ చేస్తానుగా, చెప్పండి. ఎందుకులే మేడం. చెప్తాంలే రాజుగారు, మేడం గారికైనా ఆన్సర్ దొరుకుతుందేమో. సరే చెప్పండి. మా అబ్బాయి తల్లి మేనమామ, అత్తగారి తోడలుడు. రాజుగారు, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు, మీరు చెప్పండి. మీకు కొంచెమన్నా గుర్తుంది? నాకు మీరు ఇందాక చెప్పిన అమ్మమ్మ తప్ప ఏం గుర్తులేదు. త్వరగా ఎవరో ఒకరు చెప్పండి. సరిగ్గా గుర్తు రావడం లేదు మేడం. బాగా ఆలోచించుకుని తర్వాత చెప్తాను. ఓకే. అసలు ఏమై ఉంటుంది రాజుగారు? ఉండండి మాధవ్ గారు. హలో బర్త్డే బాయ్, హౌ ఆర్ యూ? బర్త్డే బాయా? అవును, రేపు మీ బర్త్డే అంట కదా. నీకెవరు చెప్పారు? ఇన్విటేషన్ వచ్చింది సార్. రేపు మీ ఇంట్లో
గ్రాండ్ గా మీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారంట కదా, సో మా ఫ్యామిలీ అంతా మీ ఇంటికి రాబోతున్నాం. నో ప్రియాంక, నో ప్లీజ్. దయచేసి మీరు రేపు రాకండి. హ? వస్తాను. రావద్దంటుంటే వస్తానంటుంటే వచ్చి ఏం చేస్తారు? కేక్ తింటాను. నీ కేక్ కావాలంటే నేను తర్వాత బేకరీలో కొనిస్తాను. ఆహా, నాకు బేకరీలో కేక్ వద్దు, మీ బర్త్డే కేకే కావాలి. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తీసుకొస్తాను. ఆ? లేదు సార్, అప్పుడే తినాలి. అయినా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకే ఇష్టం లేదు. నీ ఇంట్రెస్ట్ ఏంటి? మీరే నా ఇంట్రెస్ట్. చూడండి ప్రియాంక గారు, చూశాను గౌతమ్ సార్. ఆ, రావద్దంటుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అదేంటి సార్ అలా అంటారు? మీ తాతగారు ది గ్రేట్ సోమేశ్వరరావు గారు ఇన్వైట్ చేస్తే రాకుండా ఎలా ఉంటాము? తప్పకుండా వస్తాం, వచ్చి తీరుతాం. నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదా? నేనెందుకు వస్తున్నానో మీకు అర్థం కావట్లేదా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. హ, కొన్ని సమాధానాలు ప్రశ్నల్లాగానే ఉంటాయి. ప్లీజ్ ప్రియాంక, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? షాపింగ్ చేసి వచ్చాను కదా, కొంచెం టైట్ గా ఉంది సార్. షాపింగ్ అంటే గుర్తొచ్చింది. ఆ, ఆ, తీసుకోండి, మీకోసమే తీసుకొచ్చాను. ఏంటిది? రేపు మీ బర్త్డే ఫంక్షన్ కి మీరు ఈ బ్లేజర్ వేసుకొని రావాలి. నేను మీకోసమే స్పెషల్ గా షాపింగ్ చేసి తీసుకొచ్చాను. నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఐ యు మ్యాడ్? నువ్వెందుకని అర్థం చేసుకోవట్లేదు? అర్థం చేసుకోవాల్సింది మీరే. చెప్పాను కదా సార్, మనల్ని డ్రైవ్ చేసేది డెస్టినీ. జస్ట్ గో విత్ ద ఫ్లో, అంతే. తర్వాత ఎలా జరిగేది అలా జరుగుతుంది. దానికెందుకు ఇంత టెన్షన్ పడ్డం? అండ్ వన్ మోర్ థింగ్, నైట్ 12 o'clock కి నేను మీకు ఫోన్ కొడతాను. ఎందుకు? బర్త్డే విషెస్ చెప్పడానికి. ఉదయం చెప్పచ్చుగా. సాయంత్రం కూడా చెప్పొచ్చు, కానీ ఇష్టమైన వాళ్ళకి నైట్ 12 o'clock కి ఫోన్ చేసి ఫస్ట్ విషెస్ మనమే చెప్తే ఆ కిక్కే వేరబ్బా. ఆ టైంకి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. అబ్బా, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేను విషెస్ చెప్పలేనా? నేను మీ ఫోన్ ని నమ్ముకొని లేను సార్, చూస్తారుగా. ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది? ఏం చూసుకొని గట్స్ తనకి? సార్, మీ ఆలోచనలకి ఆన్సర్ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఓకే సార్, మరి నేను వెళ్ళొస్తాను. నా నుండి ఫస్ట్ విషెస్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. బాయ్ సార్. బాయ్ రాజన్నయ్య, మాధవన్నయ్య. బాయ్. డాక్టర్ మేడం వెళ్ళిపోయారు, తర్వాత లాయర్ మేడం వస్తారేమో మాధవ్ గారు. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. మృణాల్ని, దీపక్ విషయంలో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. దీపక్ ఎక్కడున్నాడో కనిపెట్టడం, వాడిని హ్యాండిల్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు. పోలీసుల హెల్ప్ తీసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? దీపక్ విషయం బయటకు రాకూడదనే కదా ఇన్నాళ్ళు మనం సీక్రెట్ గా మెయింటైన్ చేశాము. మళ్ళీ ఇప్పుడు నువ్వు పోలీసుల హెల్ప్ తీసుకుందామంటున్నావేంటి? ఈ విషయం బయటకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఈ ఇంట్లో మన వాల్యూ పోతుంది, సొసైటీలో మన ప్రెస్టేజ్ అంతా పోతుంది.
కంగారు పడకు, చెప్పేది పూర్తిగా విను. మనం డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ అంతా చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. ప్రసాద్, ఏంటి నువ్వు చెప్పేది? కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ చేస్తారా? ఎవరు? ఇంకెవరు, మన గౌతమ్ ఉన్నాడు కదా, తనతో చేపిద్దాం. దీపక్ మ్యాటర్ అంతా సీక్రెట్గా తనే హ్యాండిల్ చేస్తాడు. స్టాప్ దట్ నాన్సెన్స్. దీపక్ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు అంటున్నాను కదా. దట్టు ఎవరికైతే తెలియకూడదు అంటున్నానో వాళ్ళకి చెప్తానంటున్నావు. ఫూలిష్గా మాట్లాడుకు మృణాల్ని. మన దీపక్ గురించి డిపార్ట్మెంట్లో ఆల్రెడీ కొంతమందికి తెలుసు. రేపు మాప గౌతమ్ కూడా తెలిసే అవకాశం ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పేస్తే సేఫ్గా ఉంటాం. ఎప్పుడో తెలిసే అవకాశం ఉందని నువ్విప్పుడే వెళ్ళి చెప్తావా? గౌతమ్కి విషయం తెలిస్తే సైలెంట్ గా ఉంటాడా? కమల వదినకు చెప్తాడు. కమల వదిన ఇంకొకరికి ఇంకొకరికి ఇంకొకరికి, అలా ఇంట్లో అందరికి తెలిసిపోతుంది. అందరి ముందు నేను తలదించుకోవాలి. రేపటి రోజు దీపక్ ఇంకా ఏదైనా క్రైమ్ చేసి వార్తల్లోకి ఎక్కితే అప్పుడు ఇంకా తలదించుకోవాలి. ప్రసాద్, నువ్వు ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు? వాడి మైండ్ సెట్ నీకు అర్థం కావట్లేదా? మన ముందే కత్తి బయటికి తీసి మాట్లాడుతున్నాడు. తన గొంతు మీద తనే కత్తి పెట్టుకుంటున్నాడు. డి అడిక్షన్ సెంటర్లో ఒకరిని తీవ్రంగా గాయపరిచాడు. మనం రిక్వెస్ట్ చేయబట్టే కదా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అందుకే చెప్తున్నా మృణాల్ని, గౌతమ్కి ముందు ఈ విషయం చెప్తే బాగుంటుంది. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ ప్రసాద్? నీ వల్ల కాకపోతే చెప్పు, నా కొడుకుని నేనే వెతికి పట్టుకుంటాను. సరే, అయితే వెళ్ళి వెతుక్కోపో. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరికీ చెప్పకుండా దీపక్ దొరికేయాలి, బాగుండాలంటే ఎలా అవుతుంది? ఎప్పటికవుతుంది? ట్రై చేద్దాం. అది అవ్వదు. అయినా ఇప్పుడు ఎంత ఆలోచించిందనివి, అప్పుడే నీ కెరీర్ మీద పెట్టిన ఫోకస్ లో 10% మన కొడుకు మీద పెట్టుంటే బాగుండేది. వాడు చదువు మాట అటుంచితే కనీసం వాడు చెప్పు చేతుల్లో అయినా ఉండేవాడు కదా. పూర్తిగా చెడిపోయాక వచ్చి కొడుకు కొడుకు అంటున్నావు. అసలు నీ కారణంగానే వాడిలా తయారయ్యాడు. సరే, నేను నా కెరీర్ కోసం నా కొడుకుని అశ్రద్ధ చేశాను. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. మరి ఒక తండ్రిగా దీపక్కి నువ్వేం చేశావు? దీపక్ని నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ ట్రిప్ బిజినెస్ బిజినెస్ ట్రిప్ అని బ్యాంకుకి వెళ్తూ ఉంటావు. బిజినెస్ టూర్లని ఓట్లని తిరుగుతూ ఉంటావు. పోనీ సక్సెస్ అయ్యావా? ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నావా? నేను సక్సెస్ఫుల్ కాదు. కాదు. బిజినెస్ ల పేరుతో ఎన్ని డబ్బులు తగలేసావు, ఎంత టైం వేస్ట్ చేసావు. అసలు నీకేం తెలుసు నా బిజినెస్ గురించి ఇలా మాట్లాడుతున్నావు? మరి నా కెరీర్ గురించి నీకేం తెలుసని నన్ను బ్లేమ్ చేస్తున్నావు? కనీసం ఒక ఫేమస్ లాయర్ గా ఉన్నాను. ఈ ఇండియాలోనే టాప్ మోస్ట్ లాయర్ గా పేరు తెచ్చుకున్నాను. కానీ నువ్వేం సాధించావు? యు ఆర్ ఎ బ్లడీ ఫెయిల్యూర్. సరే, నేను ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, కానీ నీ అంత ఫేమస్ అయితే కాదులే. జూనియర్ లాయర్ చేతిలో ఓడిపోయిన సీనియర్ లాయర్ మృణాల్ని అని పేపర్లో హెడ్లైన్స్ వచ్చేంత ఫేమస్ అయితే కాదు. ప్రసాద్నే, కానీ నువ్వు ద గ్రేట్ లాయర్ మృణాల్నివి కదా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ అని చెప్పుకొని తిరుగుతున్న నిన్ను, ఆఫ్టర్ ఆల్ అప్పుడే కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఝాన్సీ 3 సార్లు చిత్తుగా ఓడించింది నేను. ఇక్కడే తెలిసిపోతుంది నువ్వేంటో, నీ కెరీర్ ఏంటో,
నీ సక్సెస్ ఏంటో. హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దట్? మృణాలి, అరవడం కాదు, ఆలోచించు. నేను సంపాదించిన డబ్బంతా బిజినెస్ లో పోగొట్టి నా కెరీర్ గురించి మాట్లాడతావా? సిగ్గులేదు. మృణాలి, మృణాల్ని డాడీ వచ్చారు. ఎగ్జాక్చువల్కి నువ్వు నాకు విషెస్ చెప్పాలి. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? మీ ఇంటి గోడ దూకైనా వచ్చి మీకు డైరెక్ట్ గా ఫస్ట్ విషెస్ నేనే చెప్తాను. గౌతమ్ సార్, ఈ ప్రియాంక తలుచుకుందంటే జరిగి తీరాల్సిందే. ముఖ్యంగా నా భయం నీ గురించేరా. నా దగ్గర వాగినట్టు వాళ్ళ దగ్గర కూడా వాగావనుకో, నాలో మరో సోమేశ్వరరావుని చూస్తావు. ఆయన కూడా మీలాగా బిజినెస్ చేస్తాడా? లేదు, నీ తాట తీస్తాడు.